హాయ్ అండి. ఇదైతే ఫస్ట్ డే బతుకమ్మ పండుగ రోజు. మేమైతే బతుకమ్మను పేర్చి తీసుకొని పోతున్నాము. ఇంకోటి అందరైతే ఒకటే బతుకమ్మ పేర్చిరాక 2 బతుకమ్మలు పేరవాలని కామెంట్ చేసిన మొన్నైతే. మా సైడ్ అయితే అందరం ఒక్కొక్క బతుకమ్మనే పేరుస్తామండి. లాస్ట్ రోజైతే 2 బతుకమ్మలు గౌరమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ ఒకటి ఇట్లా పేరుస్తాము. పోయిందే లేటు పోగానైతే బోరున వర్షం పడ్డది. కొద్దిసేపు అయితే నిల్చున్నాము. ఇక వర్షం నిలిచినాక మళ్ళీ కొద్దిసేపు బతుకమ్మ ఆడినాము. మా ఊర్లో ఆడినప్పుడైతే నేనే ఎక్కువ శాతం పాటలు పాడేదాన్ని. కానీ ఈసారి అయితే అది మిస్ అయిపోయినా. నేనేదో ఒక 5 చుట్లు తిరిగిన. మా చిన్నోడు అయితే జ్వరం వచ్చింది కాబట్టి డల్గా ఉండు. అక్కడ నుంచి అయితే మళ్ళీ ఊరు పక్కనే కాలువ ఉంది. మా ఇంటి పక్కన కాలువ కదా, అందులోనే వేస్తారట ప్రతిసారి. ఈడ కూడా కొద్దిసేపు ఆడి ఆ కాలువలో అయితే వేసేసినాము. అదంతా పచ్చిగా అయిపోయింది వర్షం బట్టి. నాకైతే కొంచెం నడవాలంటే చెప్పులు కాబట్టి గిజిగిసి అనిపించింది. చేసి నిల్చొని అందరు పోయినాక నేను కూడా మెల్లగా దిగి అయితే బతుకమ్మని అయితే వేసిన. మా ఊరు కూడా వేసినప్పటికీ ఈడ బతుకమ్మ వేసినప్పటికైతే నాకు కొంచెం ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఆడ అలవాటు ఉన్న పానము, ఈడైతే కొత్త కాబట్టి. ఇక ఏడైనా దేవుడే కాబట్టి ఈడైతే వేట్ చేసినాము. మేము తీసుకున్న ప్రసాదం దేవునికి వేసి మేము కూడా కొంచెం తినేసి వచ్చినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బాయ్.